కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీ పేరు వినిపించింది. అధికారంలో రాగానే సుధీరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోతారు అన్నది బలంగా వినిపించింది. ప్రతి మీడియా ఛానల్ కూడా టెలికాస్ట్ అయింది. దానికి సంబంధించి మీరు కూడా మాట్లాడారు. కాకపోతే ఎందుకు మీరు పోలేదు అన్న దాని గురించి ఆ ప్రశ్న. నేను పోనన్నా కాబట్టి పోలేదు. ఎందుకు పోలేదు కారణం ఏంటంటే నేను ఆ పార్టీలకు మళ్ళీ ఆ సెప్టిక్ ట్యాంక్లకు పోనని కూడా చెప్పిన. భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖమే చూడరు అని క్లియర్ స్పష్టంగా చెప్పినా. మీరు నా పాత రికార్డులు నవంబర్లో 30లో నా ఎలక్షన్ అయింది. డిసెంబర్ 4కో 7కో రిజల్ట్ వచ్చింది. 7కు రిజల్ట్ వస్తే జనవరి నుంచి అనేక రూమర్స్ మొదలైనవి. జనవరి నుంచి ఇప్పటి వరకు టీవీ ఛానల్ యొక్క ఇంటర్వ్యూలు తీసుకోండి. నేను ఎన్నిసార్లు చెప్పినో మీకు తెలిసిపోతుంది. ఇక నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఇక అట్లా చాలా సందర్భాల్లో చెప్పినా నేను పార్టీ మారనని. ఓకే, కానీ మీడియాకి కావాల్సింది మసాలా కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళే నూరుకుంటూ వాళ్ళే రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతుంది తప్ప దానికి నేనేం అనలేను. అందుకోసం వదిలేసిన గాలికి వాళ్ళని. రైట్. ఎల్బీనగర్లో ఏం నడుస్తుందన్న? ఎల్బీనగర్లో ఏం నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. అంతా బాగున్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మొన్న వర్షాలు బాగా పడ్డా కానీ ఎక్కడ కూడా ఎక్కువ నష్టం జరగలేదు. మేము కట్టిన ఎస్ఎండిపి డ్రైన్ల ద్వారా నీళ్ళన్నీ కూడా కిందకి మూసీ నదిలోకి వెళ్ళిపోయినాయి. ఓకే, అప్పుడు మేము కట్టిన ఫ్లైఓవర్స్ వల్ల కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డబ్బులు అనుకోండి, కేటీఆర్ గారు ఇచ్చిన సహకారం అనుకోండి, బ్రహ్మాండమైన ఫ్లైఓవర్స్ కట్టినాము. ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు లేకుండా నాగోల్ నుంచి మందమల్లమ్మ వరకు, మరి దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం వరకు సాఫీగా ప్రయాణాలు జరుగుతున్నాయి. సాగర్ రింగ్ రోడ్ నుంచి చంపాపేట వరకు, చంపాపేట నుంచి సాగర్ రింగ్ రోడ్ వరకు చాలా సాఫీగా ప్రయాణాలు జరుగుతున్నాయి. అన్ని రకాల డెవలప్మెంట్స్ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మేము మీ ఇంటర్వ్యూ తీసుకున్నాం మీ ఎలక్షన్ల ముందల. తీసుకున్నప్పుడు మీరు చెప్పారు గతంలో నేను వాగ్దానాలు చేసినా అవి నెరవేరుస్తున్నా, ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నా నెరవేరుస్తా అని చెప్పారు. అవి ప్రోగ్రెస్లో ఉన్నాయా లేకపోతే అటకెక్కినాయా అని అడిగితే ఇంకేం అటకెక్కలేదు, ప్రోగ్రెస్లో లేవు, అటకెక్కలేదు. ఎందుకంటే పోరాటం చేయాల్సిన దినాలన్నీ రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి వస్తే నేను చేసిన వాగ్దానాలు ఇప్పటికల్లా ప్రోగ్రెస్లో ఉంటుండే. మా పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వేచి చూస్తున్నాం ఏమైనా చేస్తారా అని చెప్పి. వేచి చూసినాక చేయలేకుండా పోరాటం చేస్తాం. పోరాటం ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా పార్టీ పైన ఉంటుందా వ్యక్తిగతంగా ఉంటుందా? ప్రభుత్వం మీద అండి. వ్యక్తి మీద ఎందుకు పోరాటం చేస్తాం? మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, వ్యక్తుల మీద పోరాటం చేయము. ఈ పార్టీల అంశానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి ఉన్నాయని అంటారు. కాంగ్రెస్ వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయి ఉన్నాయని అంటారు. బీజేపీ అంటది కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖాత్ అయి ఉన్నాయని అంటారు. మీరు జనరలైజ్గా చెప్పండి ఎవరెవరు ములాఖాత్ అయి ఉన్నారు అని అంటే? కాంగ్రెస్ రెండు కుమ్ముక్కి అయిపోయినాయి. నేను ఉదాహరణ చెప్పిన. కర్ణాటకలో ఒక మంత్రికి సిబిఐ నోటీస్ వస్తుంది, ఈడీ నోటీస్ వస్తుంది, ఈడీ రెడీ అవుతుంది. కర్ణాటక పైసలు తెలంగాణ పార్టీ అధ్యక్షునికి వచ్చితే ఇక్కడ ఈడీ కేసు కాదు, సిబిఐ కేసు కాదు, ఎటువంటి కేసు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈడీ రేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద సంస్థల మీద అయిపోతే భారతదేశ చరిత్రలో ఈడీ ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంతా చెప్తుంది ఏమేమి చేసింది. ఈ రోజు దాకా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే, ఈ రోజు దాకా చెప్పలే. అది కేసు లోపలికి అట్లనే దబాయించకపోయింది. ఎందుకు దబాయించకపోయింది? వీళ్ళకున్న అవినాభావ సంబంధం వల్లనే నోరు మెదపలే ఈడీ అనే సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి అంతర్గతంగా లోపాయికారంగా రెండూ ఒకటే. బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలనే ప్రయత్నం ఈ రెండు పార్టీల తరం కాదు. ఈ రెండు పార్టీలతో కూడా కాదు. రెండు ఒకటైపోతే కూడా కాదు, అలయన్స్ అయిపోతే కూడా కాదు. కాబట్టి మీ ప్రయత్నం వృధా కాక తప్పదు. మీ ప్రయత్నం కాదు, సక్సెస్ కాలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. రామ్మోహన్ గౌడ్ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్లోనే ఉండే. కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఆయన వ్యక్తిగత విషయం నేనేం చెప్పలేనుగా. మీరేమన్నా నచ్చజెప్పే ప్రయత్నం చేసిరా స్థానిక ఎమ్మెల్యేగా? మాకంత టైం కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దాకా మాకు తెలియదు. పేపర్లో వచ్చిన దాకా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చూసినాం. దానివల్ల పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి? సరే, ఎక్కడ ఎవరు పోయినా అండి ఏ నష్టమైనా దాన్ని రిపేర్ చేసుకొని ముందుకు పోవాల్సిందే. ఎప్పుడైనా వ్యవస్థ పార్టీ అనేది ఒక వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు, ఒక కార్యకర్తల సమూహం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎవరు పోయినా కానీ దాని లోటును పూడ్చుకుంటూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. ఫైనల్లీ బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ స్థానం కూడా రాకపోవడానికి కారణం ఏంది అని అడిగితే మీరేం చెప్తారన్నా? ఏం కారణం అంటే 2029 ఎలక్షన్స్లో అన్ని ఎంపీ స్థానాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోయినాయి. అప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోయినాయి. అంతే అంతే అంతే. బాబు గారి డైరెక్షన్ అనే ఇక్కడ రేవంత్ రెడ్డి కొంచెం పరిపాలన సాగిస్తున్నాడు అని అన్నది మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే నేను విన్నా. నిజమేనా ఇది? అంటే బాబు గారు డైరెక్షన్లో సాగిస్తున్నారని చెప్పేసి నేను ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు. ఆ ప్రభుత్వం వేరే, ఈ ప్రభుత్వం వేరే. ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల యొక్క రిలేషన్ బట్టి కొన్ని సలహాలు ఇస్తుంటారు. మరి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏ రిలేషన్ ఉందో నాకు తెలియదు, అంత సన్నిహితం ఉందో నాకు తెలియదు.
అడిగితే ఈయన ఏమైనా సలహా అడిగితే ఆయన ఇచ్చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఏమైనా అడిగితే ఇచ్చడం తప్పేం లేదు. ఎవరు లేదు. ఇప్పుడు నేను కూడా కొంతమంది నాకు బీజేపీ మిత్రులు నాకు కొన్ని సలహాలు ఇస్తుంటారు, స్వీకరిస్తా. బీజేపీ అని చెప్పి శత్రువు లెక్క చూడంగా. అట్లనే స్నేహితులు ఉంటారు రాజకీయాల్లో, కొంతమంది వెల్ విషర్స్ స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలను కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కానీ ఇక్కడ ఇస్తుండా లేదా అనే సంగతి నేను చెప్పలేను కాబట్టి దాని మీద నో కామెంట్.